మానశ్రీ మనశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి మేము వచ్చినాము. మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు మాదిగలంతా ఎన్డీఏ కూటమికి మద్దతుగా మేము ప్రచారం చేస్తాము. చేసి మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడమే మాదిగల సిద్ధాంతం కనుక మేము ఖచ్చితంగా మొత్తం మాదిగపేట అంతా ఎస్సీ గ్రామం తిరుగుతూ ఎస్సీ కాలనీలో ఇంటింటికి కరపత్రం ఇచ్చి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికే మేము సిద్ధంగా ఉండామని తెలియజేస్తున్నాము. మాదిగలకు చేసింది అతను ఏం లేదు. 27 సంక్షేమ పథకాలు తొలగించినాడు. దానికోసమే మేము కంకణ కట్టుకొని ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికే మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము. అతను నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాడు. ఎక్కడ నీ మైనార్టీ మాకు ఎదుగుదల ఉందా? అందరినీ మొత్తం టోటల్గా ఒక 10 సంవత్సరాలకి ఎన్నిక దొబ్బేసినావు. మా సంక్షేమ పథకాలు మొత్తం కోట్ల రూపాయలు నువ్వు దారి మళ్లించి నువ్వంతా మొత్తం మా జీవితాలన్నీ మా ఎదుగుదలలో లేకుండా చేసి మా 10 సంవత్సరాలకు నెట్టి తెలిసావు. ఈసారికి నువ్వు గెలిచే మేము పరిస్థితిలో మేము తిరగలేని పరిస్థితిలో ఉంటాము. మాకు కనీసం అంటే వనరులు లేవు. ఎదగడానికి మాకు వనరులు లేకుండా మొత్తం కొలాప్స్ చేసినావు. నిన్ను ఓడిస్తాము. ఈ ఎలక్షన్లోనే మాకు టైం నెల ఉన్నది. నెల లోపలనే గ్రామ ఇంటింటికి తిరిగి నిన్ను ఎండగడతామని, నిన్ను ఓడించమే మా సిద్ధాంతము. మా మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిన్ను ఓడిస్తామని తెలియజేస్తున్నాము. జై మాదిగ, జై కృష్ణ మాదిగ. నా పేరు టి ఆదినారాయణ మాదిగ. నేను అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ సత్యసాయి జిల్లా ధర్మారం పట్టణంలో ఈ కళ్యాణ మండపంలో అనంతపురం పార్లమెంటు డివిజన్ అలాగే హిందూపురం పార్లమెంటు డివిజన్, ఈ 2 డివిజన్లు ఇక్కడ పార్లమెంటు ఎన్డీఏ కూటమి తరపున ఖచ్చితంగా అభ్యర్థులను గెలిపించడానికి బడుగు బలహీన వర్గాల నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారు ఈ సభకు విచ్చేస్తున్నాడు. ఈరోజు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడానికి సాయశక్తుల మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారు కృషి చేస్తున్నారు. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంతం చేయడమే మాదిగల ధ్యేయమని ఈరోజు ఎన్డీఏ గెలిపే మాదిగల గెలుపుగా భావించి ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా కంకణబద్ధులమై గ్రామం తిరిగి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ పార్టీని పతనం చేయడానికి సన్నద్ధం మందాకృష్ణ మాదిగ సైనికులము మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం. ఈ ధర్మారం పట్టణంలో ఇక్కడ సత్యకుమార్ను గెలిపించుకోవడానికి సాయశక్తుల మందాకృష్ణ మాదిగ అన్న గారి పిలుపు మేరకు మందాకృష్ణ మాదిగ సైనికులందరం కూడా ప్రతి గ్రామంలో తాడిమర అయితేనేమి, చుట్టుపక్కల గ్రామాలు అయితేనేమి, అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిని, ఇక్కడ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిని, ఎమ్మెల్యేల అభ్యర్థులందరినీ కూడా మేము ఖచ్చితంగా గెలిపించుకోవడానికి సన్నద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం మా ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా నిర్వీర్యం చేసినాడు. మా సంక్షేమ పథకాలన్నీ కూడా నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేశాడు. మా పథకాలు, మా నిధులన్నిటి కూడా పక్కదారి పట్టించి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేశారు. మా పిల్లలు ఈరోజు ఈ ఉద్యోగాలు లేక బేల్లార్ పనికి, పెయింటర్ పనికి ఏదో పని వలసపోతున్నారు. ఇదన్నీ కారణము జగన్ రెడ్డి ప్రభుత్వమే. ఈ జగన్ రెడ్డి తీసుకునే ఈ పిచ్చి పాలనకు చరమగీత పాడాలని అన్న మందాకృష్ణ మాదిగ అన్న గారు కంకణబద్ధులై ఖచ్చితంగా కృషి చేస్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో కాళ్ళకు గజ్జ కట్టుకొని ప్రతి ఒక్క నియోజకవర్గము పరిధిలో అందరినీ కూడా మేల్కొల్పి సైనికులను మందాకృష్ణ మాదిగ సైనికులను ప్రతి గ్రామానికి పంపుతున్నాడు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకోవడానికి మా గెలిపే భాగంగా మేము ఖచ్చితంగా గ్రామానికి వెళ్ళిపోతున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే విషయం తెలియజేస్తున్నాం. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో కానీ మందాకృష్ణ మాదిగ సైనికులతో పెట్టుకోవద్దు అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటే విషయం, ఈరోజు
ఈరోజు తెలంగాణలో ఎవరైతే ఎస్సీ వర్గీకరణకు ఆపోజిట్గా నిలబడారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రభుత్వానికి 6% ఉన్న ఓటు శాతాన్ని 14-16% తెచ్చిన ఘనత మందా కృష్ణ మాదిగదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవడానికి మాదిగలు మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకటే విషయం, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లన్నీ కూడా పతనం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకటే విషయం, 20 రోజుల్లో ఉన్నది. ఈ 20 రోజుల్లో అన్న గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా గ్రామానికి పోయి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా తెలియజేస్తూ జై మాదిగా, జై మందా కృష్ణ మాదిగా.